స్టార్ట్ చేసేద్దామంటే వీ కెన్ స్టార్ట్. ఓకే, ఎనీవన్ ఇన్ ద చాట్ ఆడియో అండ్ వీడియో ప్రాపర్గానే ఉంది కదా? స్టార్ట్ చేయొచ్చు కదా క్వాంట్ రివిజన్. స్టార్ట్ చేద్దాం. పార్థసారథి, నైస్, స్టార్ట్ చేద్దాం. ఓకే, సో స్టార్ట్ చేద్దాం. ఇవాళ మనం తీసుకునే టాపిక్ ప్రాబబిలిటీ. ఓకే, సో ప్రాబబిలిటీ అంటే ఏంటంటే ఇట్స్ బేసికలీ యువర్ చెకింగ్ ద సర్టనిటీ ఆఫ్ ఎ కేస్ అనమాట. ప్రాబబిలిటీ అంటేనే ఒక అన్షూర్ సిచ్యువేషన్ అన్నట్టు. ఓకే, ప్రాబబిలిటీ మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాము అంటే ఆ ఈవెంట్ ఏదైతే అవ్వడానికి ఉందో దానికి మనం ఛాన్సెస్ కనుక్కుంటున్నట్టు అనమాట. ఓకే, మోస్ట్ ఫేవరబుల్ ఛాన్సెస్ మనం ఫైండ్ అవుట్ చేస్తున్నట్టు అనమాట. ఓకే, సో ఇందులో కొన్ని బేసిక్ టర్మ్స్ ఉంటాయి, అవేంటో మనం చూద్దాం. ఓకే, బేసిక్గా ఈవెంట్ ఈ అంటారు. ఈవెంట్ అంటే ఏంటో తెలియాలి. ఈవెంట్ అంటే జస్ట్ అన్ ఈవెంట్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం కాయిన్ టాస్ చేసాం, అదొక ఈవెంట్. లేదంటే డైస్ రోల్ చేసాం, అదొక ఈవెంట్. లేదంటే ఏదైనా ఒక కార్డ్ని పిక్ చేస్తున్నాం, అదొక ఈవెంట్. సో ఈవెంట్ అంటే ఇట్స్ జస్ట్ అ నార్మల్ ఈవెంట్ అనమాట, ఏదైనా ఈవెంట్. సో దానికి మనం ప్రాబబిలిటీ చెప్తాం. సో ఈవెంట్లో మనకి ఫేవరబుల్గా వచ్చే ఈవెంట్ కోసం మనం ప్రాబబిలిటీ చెప్తాం అనమాట. ఓకే, సో అది మనకి ఈవెంట్ ఈ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ వర్డ్ ఏంటంటే శాంపుల్ స్పేస్. శాంపుల్ స్పేస్ అంటే ఏంటంటే బేసిక్గా ఆల్ అవర్ అవుట్కమ్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం డైస్ రోల్ చేసాం అనుకోండి. ఓకే, డైస్ రోల్ చేస్తే 1 అన్న పడవచ్చు, 2 అన్న పడవచ్చు, 3 అన్న పడవచ్చు, 4, 5, 6. సో ఇది ఏదైతే సెట్ ఉంటుందో, ఏదైతే మనకి అవుట్కమ్స్ వస్తాయో, సో ఆ టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఏదైతే ఉంటుందో, లేదంటే ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్, దాన్ని మనం శాంపుల్ స్పేస్ అంటాం అనమాట. ఓకే, సో శాంపుల్ స్పేస్ అంటే ఏంటంటే ఒక ఈవెంట్ చేసేటప్పుడు వాట్ ఆర్ ద అవుట్కమ్స్ ఆఫ్ దట్ ఈవెంట్, వాట్ ఆర్ ఆల్ ద పాసిబుల్ అవుట్కమ్స్ ఆఫ్ దట్ ఈవెంట్ అనమాట. ఓకే, అలానే ఒక కాయిన్ టాస్ చేసాం అనుకోండి. కాయిన్ టాస్ చేస్తే శాంపుల్ స్పేస్ వచ్చేసి అయితే హెడ్ అవ్వచ్చు, లేదంటే టెయిల్ అవ్వచ్చు. ఓకే, 1 కాయిన్ టాస్ చేస్తే, అదే 2 కాయిన్లు టాస్ చేస్తే ఎలా, 3 కాయిన్లు టాస్ చేస్తే ఎలా, శాంపుల్ స్పేస్ అనేది మనం రాసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇక్కడే మనం దీంతో మనకి తెలుస్తుంది ప్రాబబిలిటీ అంటే ఏంటని. ఓకే, ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఈ అంటే దాని అర్థం పి ఆఫ్ ఈ అని డినోట్ చేస్తాం. పి ఆఫ్ ఈ ఏంటంటే నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ అవుట్కమ్స్ అనమాట. ఓకే, సింపుల్గా చెప్పాలంటే టోటల్ ఎన్ని మనకి శాంపుల్ స్పేస్లో మన ఈవెంట్కి ఫేవరబుల్గా ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, దాన్ని మనం డివైడ్ చేస్తే వచ్చేది మనకి ప్రాబబిలిటీ అనమాట. ఎగ్జాంపుల్తో చూద్దాం. సో ఇందాక మనం తీసుకున్న డైస్ రోల్ని చేద్దాం. ఓకే, ఒక డైస్ని రోల్ చేసాం. రోల్ చేస్తే ఇప్పుడు ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెన్ నెంబర్ అని అడుగుతున్నారు అనమాట. ఓకే, అంటే ఏంటంటే మనం డైస్ రోల్ చేస్తే ఈవెన్ నెంబర్ రావడానికి ప్రాబబిలిటీ ఏంటి అని అడుగుతున్నారు. సో మనం శాంపుల్ స్పేస్ రాసుకుంటే 1, 2, 3, 4, 5, 6. ఓకే, సో పి ఆఫ్ ఈవెన్ నెంబర్ అందాం. ఇక్కడ టోటల్ ఛాన్సెస్ లేదంటే టోటల్ అవుట్కమ్స్, ఇది ఫేవరబుల్ అవుట్కమ్స్. టోటల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6 ఏదైనా రావచ్చు. 6 అవుట్కమ్స్ ఉన్నాయి. అందులో మనకి ఈవెన్ నెంబర్ రావాలంట, అది మనకి ఈవెంట్. సో ఈవెన్ నెంబర్ ఎన్ని ఉంది? 2, 4, 6, 3 ఫేవరబుల్ అవుట్కమ్స్ ఉన్నాయన్నమాట. సో మనకి ప్రాబిలిటీ వచ్చేసి ఏమవుద్ది? 1/2. సేమ్ అలానే ఆడ్ నెంబర్ రావడానికి కూడా ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ వేస్తాం, మళ్ళీ 3/6, 1/2 వస్తుంది అనమాట. ఓకే, సో సింపుల్గా చెప్పాలంటే ప్రాబిలిటీ ఆఫ్ పి ఆఫ్ ఈ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ అనమాట. లేదంటే నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ అనమాట. ఓకే, అది మనకి పి ఆఫ్ ఈ. ఓకే,
ఓకే, అర్థమైందా? జస్ట్ లెట్ మీ నో ఇన్ ద చాట్. బాగానే ఉంది కదా? పేస్ కరెక్ట్గానే ఉంది కదా? ఇంకేమన్నా ఫాస్ట్గా స్లోగా ఏమైనా ఒకసారి ఉంటే చెప్పండి. లేదంటే మనం నెక్స్ట్ సెషన్లోకి అయితే మనం మూవ్ ఆన్ అవ్వచ్చు, నెక్స్ట్ ఫేజ్లోకి అయితే. ఓకే, ఎస్, కరెక్ట్గానే ఉందిగా? ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి పి ఆఫ్ ఈ అంటే ఒక ఈవెంట్ జరగడానికి ప్రాబిలిటీ ఉంది, ఇంకోటి జరగకపోవడానికి కూడా ప్రాబిలిటీ ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ క్లాసే తీసుకుందాం. క్లాస్ ఉండడానికి ప్రాబిలిటీ ఉందంటే క్లాస్ లేకపోవడానికి కూడా ప్రాబిలిటీ ఉంటుంది. ఓకే, సో పి ఆఫ్ ఈ అంటే ఈ హ్యాపెనింగ్ లేదంటే ఈ అవ్వడం గురించి. ఓకే, ఈవెంట్ అవ్వడం. ఓకే, పి ఆఫ్ ఈ బార్ అంటే ఈ నాట్ హ్యాపెనింగ్ లేదంటే అవ్వకపోవడం అన్నమాట. ఓకే, సో ఒక ఈవెంట్ ఈ మనం తీసుకుంటే అది జరగడానికి ప్రాబిలిటీ పి ఆఫ్ ఈ అయితే జరగకపోవడానికి ప్రాబిలిటీ మనం పి ఆఫ్ ఈ బార్ అంటాం అనమాట. ఓకే, పి ఆఫ్ ఈ బార్ అంటే దానికి మనం ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఈ నాట్ హ్యాపెనింగ్ అనమాట. ఓకే, సో ఎప్పుడైనా పి ఆఫ్ ఈ ప్లస్ పి ఆఫ్ ఈ బార్ ఈజ్ ఈక్వల్స్ టు 1 ఉంటుంది అనమాట. ఓకే, ఇది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఇది పర్టికులర్గా చెప్తున్నాను అంటే కొన్ని క్వశ్చన్స్లో మనకి ఎలా ఇస్తారు అంటే ఒక అబ్బాయి ఎగ్జామ్ రాస్తాడు, పాస్ అవ్వడానికి ప్రాబిలిటీ 70% అంటారు, అంటే 7/10 అంటారు అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే స్టూడెంట్ గివ్స్ ఎగ్జామ్. ఓకే, నేను చాలా సింపుల్ ఇంగ్లీష్లో రాస్తాను, గ్రామర్ అదంతా చూడకండి. జస్ట్ పాస్ అవ్వడానికి ప్రాబబిలిటీ 7/10 అన్నారు. ఓకే, సో మనకి ఫెయిల్ అవ్వడానికి ప్రాబబిలిటీ ఎంత? ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ పాస్ అవ్వడానికి 1 మైనస్ 7/10, ఇది మనం 3/10 అనమాట. ఓకే, సో ఎప్పుడైనా ఒక ఈవెంట్ జరగడానికి ప్రాబిలిటీ ఈ అయితే ఆ ఈవెంట్ జరగకపోవడానికి ప్రాబిలిటీ 1 మైనస్ జరిగే ప్రాబిలిటీ అనమాట. ఓకే, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, మనకు చాలా అంటే చాలా దగ్గరలో యూజ్ అవుద్ది అనమాట. ఓకే, నెక్స్ట్ ఎప్పుడైనా ప్రాబిలిటీ పి ఆఫ్ ఈ ఏంటంటే ఎప్పుడు 0 కానీ 1 కానీ ఈ రెండింటి మధ్యలోనే ఉంటుంది అనమాట. ఓకే, ప్రాబిలిటీ చెప్పేదే మనం రేషియోలో చెప్తున్నాం. ఓకే, ఆ రేషియో అయితే 0, ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్. ఇప్పుడు మనం ఏం రాసాం ప్రాబిలిటీ ఆఫ్ ఈ అంటే ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ అవుట్కమ్స్. ఓకే, సో మనకి ఫేవరబుల్ అవుట్కమ్స్ లీస్ట్లో లీస్ట్ 0 ఉండొచ్చు, నెగిటివ్ ఎప్పుడు వెళ్ళదు. అలానే ఫేవరబుల్ అవుట్కమ్స్ మ్యాక్స్ టు మ్యాక్స్ టోటల్ అవుట్కమ్స్తో ఈక్వల్ అవ్వచ్చు. సో ప్రాబిలిటీ ఆఫ్ ఎనీ ఈవెంట్ ఇప్పుడు వచ్చేసి 0 నుంచి 1 మధ్యలోనే ఉంటుంది అనమాట. ఓకే, సో ఆ రేషియో ఏదైతే ఉంటుందో మనకి 0 నుంచి 1 మధ్యలోనే ఉంటుంది. ఇది కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి 2 ఈవెంట్స్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు వరకు 2 ఈవెంట్స్ గురించి మాట్లాడడం, ఇప్పుడు 2 ఈవెంట్స్ గురించి మాట్లాడదాం. ఓకే, 2 ఈవెంట్స్. ఓకే, 2 ఈవెంట్స్ ఉన్నాయంటే ఇదొక ఈవెంట్ ఏ అందాం. ఓకే, అండ్ ఇదొక ఈవెంట్ బి అందాం. ఓకే, ఏ బి, ఇది మొత్తం మనకి శాంపుల్ స్పేస్ అనుకుందాం. ఓకే, చూసారా అక్కడ దీన్ని ఏమంటాం మనం? ఏ ఇంటర్సెక్షన్ బి అంటాం. ఇది ఏదైతే ఉందో ఇది మొత్తం చూసుకుంటే దీన్ని మనం ఏ యూనియన్ బి అంటాం. ఇది తెలిసిందే కదా, మనకు వెన్ డయాగ్రామ్స్లో కూడా వస్తుంది. ఓకే, ఎప్పుడైనా 2 ఈవెంట్స్ ఉన్నాయనుకోండి, ఆ 2 ఈవెంట్స్ శాంపుల్ స్పేస్లో రాస్తే ఏ ఉంటుంది, బి ఉంటుంది, ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి ఉంటాయి. ఓకే, సో ఇక్కడ మనకి ఫార్ములా చెప్పే ముందు ఏం ఫార్ములా చూద్దాం ఫస్ట్. పి ఆఫ్ ఏ యూనియన్ బి అంటే ఏ అవ్వడానికి బి అవ్వడానికి ఏదో ఒకటైతే చాలు. ఓకే, ఏ యూనియన్ బి అంటే ఏ ఆర్ బి అన్నట్టు కదా. సో పి ఆఫ్ ఏ యూనియన్ బి ఏంటంటే పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అనమాట. ఓకే, సో అంతే కదా,
నార్మల్ జనరల్‌గా వెన్ డయాగ్రామ్‌లో చూసుకున్నట్టు చూడండి. మనకు వెన్ డయాగ్రామ్స్‌లో ఎలా ఇస్తారు? ఇది టోటల్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అంటారు. ఓకే. ఆహ్, ఇది మ్యాథ్స్ లైక్ చేసేవాళ్ళు, ఇది సైన్స్ లైక్ చేసేవాళ్ళు. మిగతా వాళ్ళు 2 లైక్ చేయలేని వాళ్ళు. ఓకే. ఇదో 30 ఈళ్ళొక 20 ఈళ్ళొక 10 ఉన్నారు. 30, 20, 60 మిగతా వాళ్ళు 40 మెంబర్స్ ఉన్నారు. ఓకే. ఇది సైన్స్. సో, ఇక్కడ మనం చూసుకుంటే ప్రాబబిలిటీ ఇక్కడ 100 స్టూడెంట్స్ ఉన్నారు. 100 స్టూడెంట్స్‌లో 40 స్టూడెంట్స్‌కి మ్యాథ్స్ ఇష్టం. అలానే 30 స్టూడెంట్స్‌కి సైన్స్ ఇష్టం. 10 స్టూడెంట్స్‌కి 2 ఇష్టం. ఓకే. ఇలాంటివి మనం రీజనింగ్‌లో చాలా సార్లు చూసే ఉంటాం. ఓకే. సో, ఇక్కడ ఎలాంటి క్వెషన్స్ వస్తాయంటే ఫైండ్ ది ప్రాబబిలిటీ దట్ మీరు ఒక పర్సన్‌ని పిక్ చేసుకుంటే ఆయనకి మ్యాథ్స్ అయినా ఇష్టమై ఉండాలి, సైన్స్ అయినా ఇష్టమై ఉండాలి. ఓకే. సో, అలాంటివి చేసినప్పుడు మనం ఎలా చేస్తాం జనరల్‌గా? ఇప్పుడు దీనికి వెన్ డయాగ్రామ్‌లో ఏసుకున్నాం అనుకోండి. మ్యాథ్స్ అయినా, సైన్స్ అయినా రెండిట్లో ఏదైనా పర్లేదు. సో, మనకి ఈ బ్రాకెట్‌లో ఉండాలి. లేదంటే ఈ ఏరియాలో ఉండాలి. ఓకే. అంతే కదా! సో, దానికి మనం పి ఆఫ్ మ్యాథ్స్ యూనియన్ సైన్స్ రాస్తే ఎంతవుద్ది? టోటల్ 100 మెంబర్స్ ఉన్నారు. అందులో 60 మెంబర్స్‌లో ఎవరిని పిక్ చేసుకున్నా వాళ్ళకి అయితే మ్యాథ్స్ లేదంటే సైన్స్ ఇష్టం ఉంటది. లేదంటే 2 ఇష్టం ఉంటది. ఓకే. అట్‌లీస్ట్ మ్యాథ్స్ అయినా, సైన్స్ అయినా ఇష్టం ఉంటదనమాట. ఓకే. సో, దాన్ని మనం ఈలో రాయాలంటే ఇప్పుడు ఇక్కడ పి ఆఫ్ మ్యాథ్స్ ఎంత? పి ఆఫ్ మ్యాథ్స్ అంటే మ్యాథ్స్ ఎంతమందికి ఇష్టం? 40 మందికి ఇష్టం. ఓకే. ఎంతమందిలో? 100 మందిలో. అలానే పి ఆఫ్ సైన్స్ ఎంత? సైన్స్ అంటే మళ్ళీ 30 మందికి ఇష్టం. 30/100. ఇంకోటి పి ఆఫ్ మ్యాథ్స్‌కి ఇంకా సైన్స్‌కి ఇంటర్సెక్షన్. అంటే 2 సబ్జెక్టులు ఇష్టమైన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 10 మెంబర్స్ ఉన్నారు. ఓకే. సేమ్ ఇందాకలా ఈ ఫార్ములాలో మనం ఏస్తే ఓకే. ఆహ్, ఒక్కసారి యాహ్! ఇప్పుడు పి ఆఫ్ మ్యాథ్స్ యూనియన్ సైన్స్ కావాలంటే ఇందాకలా ఏం చెప్పాం? పి ఆఫ్ మ్యాథ్స్ ప్లస్ పి ఆఫ్ సైన్స్ మైనస్ పి ఆఫ్ మ్యాథ్స్ ఇంటర్సెక్షన్ సైన్స్. ఇదెంత? 40/100 ప్లస్ 30/100 మైనస్ 10/100 ఈజ్ ఈక్వల్స్ టు 60/100. సేమ్ వచ్చిందా? ఓకే. మనం నెంబర్‌లో రాసుకున్న, ఫార్ములాలో రాసుకున్న సేమ్ వస్తదనమాట. ఓకే. సో, ఎప్పుడైనా ఒక 2 ఈవెంట్స్ ఇచ్చినప్పుడు ఒక శాంపుల్ స్పేస్‌లో పి ఆఫ్ ఏ యూనియన్ బి అంటే పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అనమాట. ఓకే. అది మనకి. ఓకే. ఇది క్లియర్ కదా అందరికి? పి ఆఫ్ ఏ ఇన్ యూనియన్ బి ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. కొన్నిసార్లు చాలా సార్లు టైర్ 2లో కూడా డైరెక్ట్ క్వెషన్స్ ఇస్తారనమాట. ఎలా అంటే పి ఆఫ్ ఏ ఇస్తారు, లేదంటే పి ఆఫ్ ఏ బార్ ఇస్తారు, పి ఆఫ్ బి ఇస్తారు, పి ఆఫ్ ఏ యూనియన్ బి కనుక్కోమంటారు, పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇస్తారు. ఓకే. సో, ఈ ఫార్ములా తెలియడం కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఓకే. నెక్స్ట్ ఇంకొన్ని టర్మ్స్ చెప్తా. ఓకే. టర్మ్స్ ఏంటనేవి కూడా మనం ఒకసారి చూద్దాం. ఓకే. ఎలా వస్తాయంటే ఫస్ట్ మ్యూచువల్లీ ఎక్స్‌క్లూజివ్ ఈవెంట్స్ అని కొన్ని అంటూ ఉంటాం అనమాట. ఓకే. మ్యూచువల్లీ ఎక్స్‌క్లూజివ్ ఈవెంట్స్. ఓకే. మ్యూచువల్లీ ఎక్స్‌క్లూజివ్ ఈవెంట్స్ అంటే ఎప్పుడైనా 2 ఈవెంట్స్ తీసుకునేటప్పుడు ఆ రెండిటిని ఒకదాని అక్కరెన్స్ ఇంకో దాని అక్కరెన్స్‌ని ఎఫెక్ట్ చేయకపోతే వాటిని మనం మ్యూచువల్లీ ఎక్స్‌క్లూజివ్ ఈవెంట్స్ అంటాం అనమాట. ఓకే. అంటే ఏ అనే ఈవెంట్ ఉంది. బి అనే ఈవెంట్ ఉంది. ఓకే. సో, ఏ ఇంటర్సెక్షన్ బి మనకి నల్ సెట్ ఉంటే అప్పుడు మనం ఎక్స్‌క్లూజివ్ ఈవెంట్స్ అంటాం అనమాట. ఓకే. ఎక్స్‌క్లూజివ్ ఈవెంట్స్ అంటాం. ఓకే. సో, బేసిక్‌గా ఇందాకల మనం చూసుకుంటే ఇందాకల తీసుకున్న ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇవి మనకి మ్యాథ్స్ రావడానికి, సైన్స్ రావడానికి ఎక్స్‌క్లూజివ్ ఈవెంట్స్ కాదనమాట. ఓకే. ఎందుకు కాదు అంటే ఒకడికి మ్యాథ్స్ ఇష్టమైతే సైన్స్ కొంతమందికి ఇష్టం. కొంతమందికి 2 ఇష్టం ఉన్నాయి. సో, ఇంటర్సెక్షన్‌లో కొంతమందున్నారు. ఓకే. సో, ఆ రెండిటిని మనం మ్యూచువల్లీ ఎక్స్‌క్లూజివ్ అని చెప్పలేమనమాట. మ్యూచువల్లీ ఎక్స్‌క్లూజివ్ అని దేనికి చెప్పొచ్చు మనం? మళ్ళీ ఈ శాంపుల్ స్పేస్‌లో మిగతా వాళ్ళందరికీ హిందీ ఇష్టం అనుకుందాం. సో, ఇక్కడ మ్యాథ్స్, హిందీ ఈ 2 తీసుకుంటే మళ్ళీ మ్యూచువల్లీ ఎక్స్‌క్లూజివ్. ఎందుకంటే ఒకడికి మ్యాథ్స్ నచ్చితే వాడికి ఖచ్చితంగా హిందీ నచ్చదు.
లేదంటే ఒకడికి సైన్స్ నచ్చితే ఖచ్చితంగా వాడికి హిందీ నచ్చదు. లేదంటే ఒకడికి హిందీ నచ్చుతుందంటే వాడికి మ్యాథ్స్ నచ్చదు, సైన్స్ నచ్చదని. ఓకే. సో, ఇలాంటిదనమాట. ఓకే. ఏ వస్తే బి రాదు. ఓకే. బి వస్తే ఏ రాదు. ఇలాంటి ఈవెంట్స్ ఉంటే దాన్ని మనం మ్యూచువల్లీ ఎక్స్‌క్లూజివ్ ఈవెంట్స్ అనైతే మనం పిలుస్తాం అనమాట. ఓకే. ఓకే. దానికి ఎగ్జాంపుల్ ఎలా అంటే సింపుల్‌గా చెప్తా చూడండి. ఇది మనకి శాంపుల్ స్పేస్. ఓకే. సింపుల్ డయాగ్రామ్స్‌లో గీస్తున్నా. ఓకే. ఏ ఉంది, బి ఉంది, సి ఉంది. ఓకే. దీన్ని మనం మ్యూచువల్లీ ఎక్స్‌క్లూజివ్ ఈవెంట్స్ అంటాం అనమాట. ఓకే. ఏది ఏ అండ్ బి ఆర్ మ్యూచువల్లీ ఎక్స్‌క్లూజివ్ ఈవెంట్స్ అంటాం అనమాట. ఓకే. నెక్స్ట్ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మనకొస్తది. అదేంటంటే మ్యూచువల్లీ ఎగ్జాస్టివ్. మ్యూచువల్లీ ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అంటారనమాట. మ్యూచువల్లీ ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అంటారు అంటే దాని అర్థం ఏంటంటే బేసిక్‌గా మనం ఒక శాంపుల్ స్పేస్ తీసుకుంటే ఒక ఏ, బి, సి ఇందాకలాగే తీసుకుందాం. ఏ, సి ఉంది, బి ఉంది. ఈ మూడిటిని కలిపితే మనకి శాంపుల్ స్పేస్ మొత్తం కవర్ అయిపోతుందనుకోండి. అలాంటప్పుడు మనం ఎప్పుడైతే ఈవెంట్ ఏ యూనియన్, బి యూనియన్, సి యూనియన్, డి సో ఆన్ ఇవన్నీ మనకి శాంపుల్ స్పేస్‌కి ఈక్వల్ అయిపోతే అప్పుడు వాటిని మనం ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అంటాం అనమాట. ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అంటాం. ఓకే. అండ్ ఇలా శాంపుల్ స్పేస్ అయిపోతూ ఒకదాన్ని ఒకటి డిపెండ్ అవ్వకుండా ఉంటే సో ఈ ఎగ్జాంపుల్‌లో మనం చూసుకుంటే ఏ, సి, బి 3 కలిపితే మనకి శాంపుల్ స్పేస్ వస్తది. అలానే ఏకి, సికి ఇంటర్సెక్షన్ లేదు. బికి, సికి ఇంటర్సెక్షన్ లేదు. సో, ఇలా ఉంటే ఇప్పుడు మనకి ఏ, బి, సి ఇదంతా శాంపుల్ స్పేస్ అయితే అవి మనకి ఏ, బి, సి ఈవెంట్స్ ఆర్ ఎక్స్‌క్లూజివ్ అండ్ ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అంటాం అనమాట. ఓకే. ఎక్స్‌క్లూజివ్ అండ్ ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అంటాం అనమాట. ఓకే. ఎక్స్‌క్లూజివ్ ఈవెంట్స్ అంటే ఏంటి? ఒకదాని మీద ఒకటి డిపెండెన్సీ ఉండకూడదు. ఓకే. అక్కడి వరకే మనకి ఎక్స్‌క్లూజివిటీ అనమాట. ఎగ్జాస్టివ్ అంటే ఏంటంటే ఆ రెండిటిని కలిపితే టోటల్ అవుట్‌కమ్స్ అన్నిటిని కవర్ చేసేయాలి. అలా అయితే మనకి ఎగ్జాస్టివ్ అనమాట. ఓకే. అండ్ అలా 2 అవుతూ ఉంటే దాన్ని మనం ఎక్స్‌క్లూజివ్ అండ్ ఎగ్జాస్టివ్ అంటాం అనమాట. ఓకే. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి జస్ట్ లెట్ మీ నో. సమ్‌వన్ సాయి తేజ టైర్ 1లో అసలు ప్రాబబిలిటీ ఉండదు కదా! టైర్ 1లో ప్రాబబిలిటీ ఉండదు. అది నిన్నటి వరకు, లేదంటే మొన్నటి వరకు, లేదంటే లాస్ట్ ఎగ్జామ్ వరకు. ఈ మధ్యన సెలక్షన్ ఫేజ్ 13 ఎగ్జామ్స్‌లో ఎస్ఎస్‌సి ఏదైతే వెండర్ చేంజ్ చేసిందో, వెండర్ చేంజ్ చేశాక మనకి దాన్నేమంటారు ఇంటర్ఫేస్‌లో చేంజ్ వచ్చింది. అలానే చాలా కొత్త చేంజెస్ వచ్చినియి. దాంట్లో భాగంగానే స్టాటిస్టిక్స్ క్వెషన్స్ ఇంకా ప్రాబబిలిటీ క్వెషన్స్ టైర్ 1లో అడగడం స్టార్ట్ చేశారంట. సో, దానివల్లనే మనం ఈ క్లాస్ అయితే తీసుకున్నాం అనమాట. ఓకే. స్టా ప్రాబబిలిటీ. అలానే నిన్న మొన్న చూస్తే స్టాటిస్టిక్స్ తీసుకున్నాం అనమాట. ఓకే. అది. ఓకే. అర్థమైందా? ఎక్స్‌క్లూజివ్ అండ్ ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఆహ్, లాస్ట్ 2024 టైర్ 1, టైర్ 2లో అయితే ఒక క్వెషన్ డైరెక్ట్‌గా మనకేంటంటే చిన్న కన్‌ఫ్యూజన్‌లో పడేశారనమాట. 2 ఎక్స్‌క్లూజివ్, ఎగ్జాస్టివ్ 2 అవుతుంది. ఆ 2 ఆప్షన్స్‌లో ఉన్నాయి. సో, అక్కడ మనకి యాంబిగ్విటీ వచ్చి చాలామందైతే తప్పు పెట్టారు. దానివల్ల యాడ్ మార్క్స్ అయినియి. అసలు రాష్ట్రం 2024లో జరిగిన రచ్చ మామూలు రచ్చ కాదులెండి. ఓకే. సో, మనకి ఎక్స్‌క్లూజివ్‌కి, ఎగ్జాస్టివ్‌కి డిఫరెన్స్ తెలియడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే. సో, ఇంతటితో ఇదిలా ఉంచి నాకేమనిపిస్తుందంటే ఒకసారి ఇంకొక 20, 30 మినిట్స్ ఉన్నాయి కదా! ప్రాబబ్లీ కొన్ని క్వెషన్స్ తీసుకొని టైర్ 1 గాని, టైర్ 2 క్వెషన్స్ గాని తీసుకొని మనం చేస్తే బెస్ట్ ఏమో ప్రాబబిలిటీ క్వెషన్స్ అనుకుంటున్నా. ఓకే. ఏమంటారు? షల్ వి సాల్వ్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ఆఫ్ ప్రాబబిలిటీ? చేద్దామా? ఓకే. నేను పీడీఎఫ్ అయితే ప్రొవైడ్ చేస్తా. క్లాస్ అవ్వంగానే టెలిగ్రామ్ కమ్యూనిటీ ఛానెల్‌లో పెడతా. ఓకే. మీరు అక్కడ నుంచి చూసుకోవచ్చు. ఓకే. చాలా అంటే చాలా క్లియర్‌గా చెప్పాం. ఆహ్, ఈవెంట్స్ గురించి, వాటి ప్రాబబిలిటీ గురించి.
ఓకే. అండ్ నెక్స్ట్ ఇంకా కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. యెస్, చేద్దాం. చేసే ముందు ఇంకొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. అవి చేద్దాం. దానికన్నా ముందు ఏంటంటే మనకి క్వెషన్స్‌లో వచ్చేటప్పుడు మనం కొన్ని టర్మ్స్ వింటాం. బేసిక్‌గా కంటిన్యూటీ ఆఫ్ ప్రాబబిలిటీ అని ఉంటది. అది మళ్ళీ మనకి బాగా థియరిటికల్ అయిపోద్ది కాబట్టి నేను అలా చెప్పకుండా కొంచెం టర్మ్స్ క్వెషన్స్‌లో ఎలా అడుగుతారని దాని మీద చెప్తాననమాట. ఓకే. సో, మనకి విత్ రీప్లేస్‌మెంట్ ఎప్పుడైనా ఒక డెక్ గురించి మాట్లాడుతున్నప్పుడు లేదంటే కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఓకే. ఎగ్జాంపుల్స్ ఆఫ్ క్వెషన్స్ ఎలా వస్తాయో చూద్దాం అనమాట. ఒక డై రోల్ చేశారనుకోండి. ఓకే. ఒక డై రోల్ చేస్తే శాంపుల్ స్పేస్ 1, 2, 3, 4, 5, 6 ఇలా ఉంటాయి. ఓకే. అలానే ఒక కాయిన్ రోల్ చేస్తే హెడ్స్ గానీ, టెయిల్స్ గానీ. ఓకే. అదే 2 డైస్ ఉన్నాయనుకోండి. 2 డైస్ ఉంటే మనకి శాంపుల్ స్పేస్ వచ్చేసి 1, 1 పడొచ్చు, 1, 2 పడొచ్చు, 1, 3 పడొచ్చు, 1, 4 పడొచ్చు, 1, 5, 1, 6 అలానే 2, 1, 3, 1 అలా 6, 1 వరకు. అలానే 6, 6 వరకు. సో, టోటల్‌గా మనకి ఇలా చూసుకుంటే మనకి 36 అవుట్‌కమ్స్ ఉంటాయన్నమాట. ఎప్పుడైతే మనం 2 డైస్ రోల్ చేస్తే. ఓకే. అలానే 2 కాయిన్స్ ఎగరేసామనుకోండి. ఓకే. 2 కాయిన్స్ టాస్ చేస్తే. ఓకే. టాస్ 2 కాయిన్స్. అప్పుడు మనకి శాంపుల్ స్పేస్ ఎలా ఉంటదంటే రెండిట్ల పైన హెడ్ పడొచ్చు. ఒక దానిపైన హెడ్, ఇంకో దానిపైన టెయిల్, లేదంటే 2 టెయిల్ పడొచ్చు. ఓకే. ఇది కూడా మనకి ఇంపార్టెంట్ శాంపుల్ సెట్టే. ఇంకోటేంటంటే 3 కాయిన్స్ టాస్ చేస్తే. ఓకే. 3 కాయిన్స్ టాస్ చేస్తే. ఓకే. దానికి మనకి ఎలా రావచ్చు? ఒక 3 హెడ్స్ రావచ్చు. లేదంటే ఒక హెడ్, 2 టెయిల్స్ రావచ్చు. ఓకే. లేదంటే 2 హెడ్స్, 1 టెయిల్ రావచ్చు. లేదంటే 3 టెయిల్స్ రావచ్చు. ఓకే. సో, మనకి టోటల్‌గా 8 ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. లేదంటే 8 అవుట్‌కమ్స్ అయితే ఉంటాయన్నమాట. సో, ఇవి చాలా శాంపుల్ అవుట్‌కమ్స్ మనకి గుర్తుపెట్టుకోవాల్సినవి. ఓకే. ఇలా ఉండేటప్పుడు ఇంకోటేంటంటే కార్డ్స్ గురించి కూడా అడుగుతారన్నమాట. వెల్ షఫుల్డ్ డెక్. ఓకే. వెల్ షఫుల్డ్ డెక్ అంటే ఒక డెక్‌లో 52 కార్డ్స్ అయితే ఉంటాయి. ఓకే. 52 కార్డ్స్ 4 సూట్స్‌లో ఉంటాయన్నమాట. ఆ సూట్స్ ఏంటంటే ఒకటి డైమండ్, ఇంకోటి హార్ట్, బేసిక్‌గా స్పేడ్ ఉంటది. ఇంకోటేంటంటే క్లబ్ ఉంటదన్నమాట. ఓకే. సో, దీనిలో 13 ఉంటాయి. దీనిలో 13, దీనిలో 13, దీనిలో 13 ఉంటాయి. అండ్ ఒక సూట్‌లో మనం తీసుకుంటే బేసిక్‌గా 2తో స్టార్ట్ చేస్తే లేదంటే ఏస్‌తో స్టార్ట్ చేస్తే 2, 3, 4, 5 అలా 10 వరకు ఉండి తర్వాత జే, క్యూ, కే ఈ 3 అయితే ఉంటాయి. సో, వీటిని మనం ఫేజ్ కార్డ్స్ అంటాం అన్నమాట. ఓకే. సో, ఇవి కూడా నేను ఎందుకు చెప్తాను అంటే మనకి క్వెషన్స్ అడిగేటప్పుడు ప్రాబబిలిటీ ఆఫ్ ఫేజ్ కార్డ్ అన్నారనుకోండి. అక్కడేంటో మనం కన్‌ఫ్యూజ్ అవ్వకూడదనమాట. సో, టోటల్ ఫేజ్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి? ఒక దాంట్లో 3 ఉంటాయి. అలా 3, 4 జా 12 ఫేజ్ కార్డ్స్ ఉంటాయి. సో, ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్ శాంపుల్ స్పేస్ సెట్ అనమాట. ఓకే. ప్రతి సూట్‌లో మనకి 13, 13, 13 అయితే ఉంటాయన్నమాట. ఓకే. సో, ఇది కూడా మనకి ఇంపార్టెంట్. ఇంకోటేంటంటే క్వెషన్స్ ఎలా అడుగుతారంటే ఒక అర్న్ ఉంటది. లేదంటే ఒక బాక్స్ ఉంటది. ఆ బాక్స్‌లో మనకి బాల్స్ ఉంటాయి. డిఫరెంట్ డిఫరెంట్ కలర్ బాల్స్ ఉంటాయి. ఆ బాల్స్‌ని పిక్ చేయడానికి ప్రాబబిలిటీ ఏంటి? ఆ బాల్స్‌ని పెట్టేస్తూ ఉంటే ప్రాబబిలిటీ ఏంటి? సో, బేసిక్‌గా మనకు అక్కడ కాన్సెప్ట్ వచ్చేసి విత్ రీప్లేస్‌మెంట్. బేసిక్‌గా కంటిన్యూయస్ ఈవెంట్స్ లేదంటే సీరీస్ ఆఫ్ ఈవెంట్స్ గురించి మాట్లాడేటప్పుడు మనం విత్ రీప్లేస్‌మెంట్, వితౌట్ రీప్లేస్‌మెంట్ అనే వర్డ్స్ యూజ్ చేస్తాం. ఓకే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 బాల్స్ డ్రా చేయాలి. ఒక బ్యాగ్ ఉంది. ఏ బ్యాగ్ కంటైన్స్ 10 బాల్స్. 5 గ్రీన్ ఉన్నాయి. 5 రెడ్ ఉన్నాయి. ఓకే. సో, ఇక్కడ నేను 2 బాల్స్ డ్రా చేయాలి. ఆ 2 నాకు గ్రీనే రావాలన్నమాట. సో, అప్పుడు దానికి ప్రాబబిలిటీ ఏంటి? ఓకే. పి ఆఫ్ 2 గ్రీన్ బాల్స్
పీ ఆఫ్ 2 గ్రీన్ బాల్స్ నేను ఒకేసారి తీస్తే ఒక ప్రాబిలిటీ వస్తది. ఒక్కొక్కసారి తీస్తే అది మళ్ళీ ప్రాబిలిటీ మారుతదనమాట. అది ఎలాగో చూద్దాం. పీ ఆఫ్ 2 బాల్స్ ఒకటేసారి తీసేస్తే ఏంటంటే మొత్తం 10 బాల్స్ ఉన్నాయి. 10C2 ఛాన్సెస్ ఉంటాయి. అంటే 10 బాల్స్ రెండిటిని మనం తీసుకోవడానికి. అంటే నెక్స్ట్ 2 గ్రీన్ బాల్స్ తీయాలి. సో 5 గ్రీన్ బాల్స్ ఉన్నాయి. అందులో నేను 2 తీయాలి. సో 5C2/10C2. ఓకే. అలా వస్తదనమాట. సో ఇక్కడ నేను 2 ఒకేసారి తీస్తున్నా కాబట్టి. లేదు ఒక్కోసారి తీస్తున్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 2 గ్రీన్ తీయాలి. 2 గ్రీన్ తీయాలంటే ఇదేంటంటే ఒక్కొక్క బాల్ టేకెన్ 1 ఎట్ ఎ టైమ్ అనమాట. టేకెన్ 1 ఎట్ ఎ టైమ్. అప్పుడు నాకు ఫస్ట్ టేకెన్ 1 ఎట్ ఎ టైమ్ విత్ రీప్లేస్మెంట్ అనమాట. ఓకే. విత్ రీప్లేస్మెంట్ అంటే నేను ఒక బాల్ తీసాను. మళ్ళీ దాని లోపల పెట్టేస్తాను అనమాట. ఓకే. సో నేను ఫస్ట్ టైం బాల్ తీసేటప్పుడు నాకు గ్రీన్ రావడానికి ప్రాబిలిటీ ఏంటి? 5 బాల్స్ ఉన్నాయి. అందులో 10 అంటే 10 బాల్స్ ఉన్నాయి. అందులో 5 గ్రీన్ ఉన్నాయి. సో 5C1/10C1. ఓకే. అలానే నెక్స్ట్ తీసేది కూడా మళ్ళీ నాకు గ్రీనే రావాలి. అది కూడా నేను ఎలా అంటే లోపల పెట్టేస్తున్నా, తర్వాత తీస్తున్నా. ఓకే. 5/10 ఇది వచ్చేసి మనకి 25/100 1/4 అవుద్ది. ఏది 2 గ్రీన్స్ తీయాలి. ఒక్కొక్కసారి ఒక్కొక్క బాల్ తీస్తున్నాను. అది మళ్ళీ రీప్లేస్ చేస్తూ తీస్తున్నాను అనమాట. అంటే పెడుతున్నాను, ఒక బాల్ తీస్తున్నాను, మళ్ళీ లోపల పెట్టేస్తున్నాను. అలా అయితే ఒక ప్రాబిలిటీ. ఇప్పుడు చూడండి మళ్ళీ పీ ఆఫ్ 2 గ్రీన్ ఓకే. టేకెన్ 1 ఎట్ ఎ టైమే. ఓకే. ఇది వితౌట్ రీప్లేస్మెంట్ అనమాట. ఓకే. వితౌట్ రీప్లేస్మెంట్ అంటే నేను ఒకసారి బాల్ తీసానంటే మళ్ళీ దాని లోపల వేయను. ఓకే. సో అప్పుడు మనకు ప్రాబిలిటీ ఎలా వస్తుంది? ఫస్ట్ 10 బాల్స్ ఉన్నాయి. అందులో ఏదో ఒక బాల్ తీయాలి. అది గ్రీన్ అవ్వాలి కాబట్టి. సో ఫస్ట్ దానికి 5/10 ఇంటూ నెక్స్ట్ మనకి ఒక బాల్ తీసాక ఆ బాక్స్లో ఎన్ని బాల్స్ ఉంటాయి? 9 బాల్సే ఉంటాయి. అందులో గ్రీన్ బాల్స్ ఎన్ని ఉంటాయి? 4 ఉంటాయి అన్నమాట. ఓకే. సో అలా చూస్తే మనకి 20/90 2/9 వచ్చేసి దాని మనకు ప్రాబిలిటీ అవుద్ది అనమాట. ఓకే. సో ఇలా ప్రాబిలిటీ మనం ఎలా ఆలోచిస్తున్నాము, లేదంటే ఎలా క్వశ్చన్ ఎలాగ అడిగారు దాన్ని బట్టి కూడా చేంజ్ అవుద్ది అనమాట. ఓకే. ఇందాక మనం 3 కేసెస్ చూసాం. ప్రాబిలిటీ ఆఫ్ 2 గ్రీన్ బాల్స్ తీయాలి. 2 ఒకేసారి తీస్తే ప్రాబిలిటీ ఎలా ఉంటుంది? లేదు ఒక్కోసారి తీస్తుంటే ఎలా ఉంటుంది? ఒక్కోసారి తీస్తున్నప్పుడు కూడా తీసి మళ్ళీ పెట్టేస్తే ఎలా ప్రాబిలిటీ ఉంటుంది? తీసి మళ్ళీ పెట్టకపోతే ఎలా ప్రాబిలిటీ ఉంటుంది? ఓకే. ఇవి మనం అయితే చూసాం అనమాట. ఓకే. సో ఇది మనకి జస్ట్ 1 మినిట్ గాని నాకు ఎందుకు కాల్ వస్తుంది, ఎవరో ఫోన్ చేస్తున్నారు. సో అదనమాట. సో మనం ఇంకొంచెం నాకేంటి ఇప్పుడు ఇదే సెషన్లో చెప్దామా, లేదంటే ఇంకో సెషన్ తీసుకొని ఓన్లీ పీవైక్యూస్కి స్టాటిస్టిక్స్ నుంచి ప్రాబబిలిటీ నుంచి ఒక సెపరేట్ సెషన్ చేద్దామా అనేది నాకు ఒకసారి కమెంట్స్లో చెప్పండి, లేదంటే చాట్లో చెప్పండి. ఎందుకంటే ఇప్పుడైతే నేను మళ్ళీ ఒక్కొక్క క్వశ్చన్ని మనం సెర్చ్ చేయాలి, ఏ క్వశ్చన్ చెప్పాలని ఇది ఉంటుంది. లేదంటే రేపటి నన్ను తయారు చేసుకొని రమ్మంటే నేను ఒక స్పెసిఫిక్ ఒక స్టాటిస్టిక్స్ నుంచి ఒక 15 ఇందులోంచి ఒక 15 క్వశ్చన్స్ తీసుకొని రేపు ఆ సెషన్ అనేది తీసుకుంటా. సో ఏదైనా మీ ఇష్టమే, జస్ట్ లెట్ మీ నో. ఓకే. ఎక్కువ టైం అయితే వేస్ట్ అవ్వకూడదు మనకి క్వశ్చన్ సెర్చింగ్లో కానీ అలాంటి వాటిలో కానీ. జస్ట్ గివ్ మీ 1 మినిట్ గైస్, ఎందుకో కాల్ వస్తుంది. హలో, ఎక్కడున్నారన్నా? అన్న మీరు వస్తారు కదా పూల్ చెట్టు దగ్గరికి, అక్కడే అన్న. నేను పే చేస్తానన్నా కింద. అబ్బా ఓకే, సారీ ఫర్ దట్ గైస్. అమెజాన్ డెలివరీ వస్తుంది, వాళ్ళు ఫుల్ కంటిన్యూస్ సాగొడేస్తున్నారు ఫోన్ చేసి. సో అదనమాట. మంచిగా అయితే చేసాం. పీవైక్యూస్ ఇప్పుడు చేయాలంటే చేసేవచ్చు. ఓకే, లెట్ మీ జస్ట్ ట్రై టు ఓపెన్ మ్యాథ్ సిజిఎల్. ఓపెన్ చేస్తున్నా గైస్, పీవైక్యూస్ ఏదైనా బుక్ ఓపెన్ చేస్తున్నా.
జస్ట్ కొంచెంసేపు ఓపిక పట్టండి. హలో అన్న, నేను కొంచెం క్లాస్లో ఉన్నాను నా మీటింగ్లో పెట్టేయండి, నేను ఆన్లైన్లో పే చేస్తా. ఆ కింద మెట్లు ఒకసారి లోపలికి వచ్చి పైన మెట్లు ఉంటాయన్న. నేను చేస్తాను అన్న. అంటే ఇక్కడ ఆన్లైన్ చేసేవచ్చు కదా ఇక్కడ. వాట్సాప్లో వస్తుందా? అయ్యో ఇప్పుడే చేస్తాను, వెంటనే ఇప్పుడే చేస్తున్నా. చేస్తున్నా అన్న. అది కొంచెం లోపల మెట్లు ఉంటాయి, ఆ మెట్లు లోపల దాని ఏమంటారు, గేట్ దగ్గర పెట్టండి అన్న. హలో సరే అన్న, నేను ఇప్పుడు పే చేస్తున్నా. అయిందన్న చూడండి. అవునన్న. ఓకే అన్న. అవుతుందన్న. థ్యాంక్స్ అన్న. గైస్, వెరీ సారీ ఫర్ దిస్. జస్ట్ ఒక 2 minutes ఓపిక పట్టండి. సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్. ఇఫ్ పాసిబుల్ ఇంకో సెషన్ తీసుకోండి, పీవీక్యూ స్టాట్స్ ఇన్ ప్రాబిలిటీ. నేను అదే అనుకుంటున్నా, ఇంకో సెషన్ తీసుకుంటే బెస్ట్ అని. ఎందుకంటే దట్ విల్ బేసికలీ నాకు కూడా కొంచెం దాన్ని ఏమంటారు, క్వశ్చన్స్ని డిజైన్ చేయడంలో ఈజీ అవుద్ది. ఓకే, లేదు ఇప్పుడే కొంచెం ఎగ్జాంపుల్స్ ఒకసారి కొంచెం చేద్దామంటే అది కూడా చేద్దాం. జస్ట్ ఒకసారి చెప్పగలుగుతారా, కనపడుతుందా నా ఆడియో అండ్ వీడియో ఓకేనా? అప్పుడు నేను ఓపెన్ చేయడానికి ట్రై చేస్తా. ఈ ఓబిఎస్లో ఇంకో సీన్ యాడ్ చేయాలి. సీన్ యాడ్ చేసి విండో క్యాప్చర్. ఓకే, అంటే మ్యాథ్ సీజిఎల్ పీడిఎఫ్. ఓకే, కనపడుతుందా? ఒకసారి నాకు చెప్పగలుగుతారా క్వశ్చన్స్ కూడా కనబడుతున్నాయని? నేను ఒకసారి స్విచ్ చేస్తా. నేను క్వశ్చన్స్ సీన్లో ఉన్నా. నాకు ఒకసారి చెప్పండి క్వశ్చన్స్ కనబడుతున్నాయా లేదని. ఓకే, క్వశ్చన్స్ కనబడుతున్నాయా? కనబడుతున్నాయి. ఓకే, సో చూద్దాం, ఎగ్జాంపుల్స్తో చూద్దాం. ఎగ్జాంపుల్స్ ఫస్ట్ మనకి, నేను క్వశ్చన్ అయితే ఇక్కడ రాస్తా, ఒక క్వశ్చన్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, P of A union B is equals to 5/9. P of A bar union B bar is equals to 13/27. P of A is equals to 11/18. అండ్ అయితే అప్పుడు మనకి ఆడ్స్ అగెయిన్స్ట్ ఈవెంట్ బి అని అడిగారు. ఓకే, యప్. సో
ఓకేనా? నేను జస్ట్ నాకు సీన్ అందుకే చెప్తున్నా కదా! ఈ లైవ్‌లో ఏంటంటే ఈ క్వెషన్ అటు ఇటు మార్చడానికి కొంచెం టైం పట్టుద్ది. సో, దానివల్ల నేనేంటంటే ఫస్ట్ క్వెషన్ చూపిచ్చా మీకు. దాన్ని ఈలోపు నేను ఇక్కడ మెన్షన్ చేసుకున్నా. ఓకే. క్వెషన్స్ కనిపిస్తున్నాయి బ్రో. యాహ్! క్వెషన్స్ కనిపిస్తాయి. ఇప్పుడు నేను దాన్నే ఒకసారి క్వెషన్ ఎలా ఉంటదని రాసా అనమాట. ఓకే. హ్మ్. ఇప్పుడు నా స్క్రీన్ కనబడుతుందా? నా స్క్రీన్‌లో నేనిప్పుడేంటంటే క్వెషన్‌నే రిపీట్ చేశా. అక్కడ ఏం కనుక్కోమన్నారనేది రాసా అనమాట. ఓకే. ఈ క్వెషన్ ఎలా సాల్వ్ చేస్తాం అనేది మనం చూద్దాం. ఓకే. సో, కనబడుతుందా? ఒకసారి ఎవరైనా కన్ఫర్మ్ చేయగలుగుతారా? యెస్, కనబడుతుంది. ఓకే. సో, బేసిక్‌గా ఇక్కడ మనం చూస్తే పి ఆఫ్ ఏ ఇచ్చారు. పి ఆఫ్ ఏ యూనియన్ బి ఇచ్చారు. అలానే పి ఆఫ్ ఏ బార్ యూనియన్ బి బార్ ఇచ్చారనమాట. ఓకే. సో, బేసిక్‌గా పి ఆఫ్ ఏ బార్ యూనియన్ బి బార్ అంటే పి ఆఫ్ ఏ బార్ ప్లస్ పి ఆఫ్ బి బార్ మైనస్ పి ఆఫ్ ఏ బార్ ఇంటర్సెక్షన్ బి బార్. ఇదైతే మనకు తెలిసిందే కదా! ఓకే. ఇది మనకి తెలిసిందే కదా! ఇందాక ఫార్ములా చెప్పాం కదా! పి ఆఫ్ ఏ గైస్ జస్ట్ 1 మినిట్. యమ్మా ఎవర్రా బాబు ఫోను? హలో. అదే అన్న ఒకసారి చూస్తున్నా. మీ నెంబర్కి చేశానా? అది ఒకసారి నాకు నెంబర్ చెప్తారా అన్న? 9391 200 723. శివ కదన్న? ఎంత అన్నది? 482. చేస్తున్నాను. సారీ, మళ్ళీ సారీ. పేమెంట్ ఫెయిల్ అయిందంట. మళ్ళీ ఆయన ఫోన్ చేశారు. ఓకే. విజిబులా? ఓకే. ఈ ఫార్ములా మనకు తెలిసిందే కదా! ఓకే. ఇక్కడ చూడండి. ఇప్పుడు మనం మామూలు జనరల్‌గా ఇలా రాసుకుంటే మనం ఇలా ఉంది. ఇది ఏ, ఇది బి అయితే ఇదంతా ఏమవుద్ది? ఓకే. ఏ అవ్వకపోవడానికి, బి అవ్వకపోవడానికి ఇంటర్సెక్షనే కదా! ఆ బయటదంతా. దాన్ని మనం టోటల్ మైనస్ ఏ యూనియన్ బి అని రాయొచ్చు అనమాట. ఓకే. సో, బేసిక్‌గా పి ఆఫ్ ఏ బార్ ఇంటర్సెక్షన్ బి బార్ ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ పి ఆఫ్ ఏ యూనియన్ బి వస్తుంది అనమాట. ఓకే. ఇది ఎలా వస్తుంది అనేది జస్ట్ నేను అక్కడ ఎగ్జాంపుల్ చూపించా. ఏ బార్ ఇంటర్సెక్షన్ బి బార్ అంటే ఏ కానిదానికి బి కానిదానికి ఇంటర్సెక్షన్ కదా! సో, ఏ కానిదానికి బి కానిదానికి ఇంటర్సెక్షన్ అంటే మనకి ఏ, బి రెండిట్లో ఏదో ఒకటైనా దాన్ని మనం టోటల్ నుంచి తీసేయాలన్నమాట. ఓకే. సో, అలా చూస్తే మనకి ఇది ఎలా వస్తుంది? 1 మైనస్ పి ఆఫ్ ఏ యూనియన్ బి ఎంత ఇచ్చారు? 5/9 అనమాట. అంతే కదా! ఓకే. ఇది వచ్చేసి 4/9 అవుద్ది. సో, ఇప్పుడు మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే
P of A bar union B bar is equals to 13/27 ఇచ్చారు. 13/27 is equals to P of A bar A bar కావాలి. P of A ఏమో 11/18. సో P of A bar ఎంత అవుద్ది? 7/18 ప్లస్ P of B bar minus P of A bar intersection B bar is equals to 7/18 plus P of B bar, okay, minus మనకి 4/9. okay, so 7/18 plus P of B bar is equals to 13/27 plus 4/9. 27 తీస్తే 9 3s are 4 3s are 12, 25/27. P of B bar is equals to 25/27 minus 17/18. 54 తీస్తే 25 2s are 50 minus 18 3s are 21 అంటే 29/54 అనమాట. సో P of B తీసుకుంటే 1 minus P of B bar 1 minus 29/54, ఇదేమో 25/54 అనమాట. ఓకే, సో ఇక్కడ వరకు ఇలా చేస్తే మనకు అడిగింది ఏంటి? ఆడ్స్ అగెయిన్స్ట్ ఈవెంట్ బి అన్నారనమాట. ఎప్పుడైనా ఆడ్స్ అగెయిన్స్ట్ అన్నారంటే P of B bar by P of B అనమాట. ఓకే, అదే ఆడ్స్ ఫార్ అన్నారనుకోండి, దాన్ని మనం P of B by P of B bar అని రాస్తాం. సో దీనికి ఏమవుద్ది? P of B bar ఎంత? 29/54 by 25/54, ఇది వచ్చేసి 29/25 అవుద్ది అనమాట. ఓకే, సో ఇలా వస్తుంది. ఓకే, ఇలా ఉంటాయి అనమాట PYQs. సో ఇది ఒక జస్ట్ శాంపుల్ మాత్రమే. ఓకే, నన్ను అడిగితే దీనిపైన సెపరేట్ సెషన్ చేయడమే బెస్ట్. PYQs పైన ఇప్పుడు లేవు కాబట్టి. ఒకసారి పెద్ద క్వశ్చన్స్ ఏముండవు, ఎలాగ లాస్ట్ 3 years తీసుకుంటే అన్ని క్వశ్చన్స్ మనం ఒక సెషన్లో కంప్లీట్ చేసేవచ్చు. సో ఐ విల్ మోస్ట్ ప్రాబబ్లీ టేక్ టుమారో సెషన్ కోఆర్డినేట్ జామెట్రీ అనుకున్నా, కానీ అలా కాకుండా మనం అయితే ఇదైతే తీసుకుందాం. స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ PYQs అయితే మనం చేద్దాం అనమాట. ఓకే, చాలా అంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి వీ కెన్ స్పెండ్ సమ్ టైమ్ హియర్. ఓకే, ఓకేనా? ఏమంటారు బ్రో? మైక్ ఓకే, ఇప్పుడు ఓకేనా? సో మనం రేపటి సెషన్ అయితే మనం తీసుకోవచ్చు కదా, స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీస్ PYQs పైన. అది బెస్ట్ అనుకుంటా, ఎందుకంటే ఒక్కొక్కటి చెప్పుకుంటే చాలా. నేను సెలెక్ట్ PYQs కూడా చేస్తా అప్పుడు, ఏంటంటే కొంచెం మంచి క్వశ్చన్స్ అందరికి అన్ని కవర్ అయ్యే క్వశ్చన్స్ నేను సెలెక్ట్ చేయడానికి నాకు టైం ఉంటుంది. ఓకే, అదనమాట. ఐ థింక్ దట్స్ ఇట్. ఐ విల్ ప్రాబబ్లీ ఎండ్ ఇట్ ఫర్ టుడే. ఓకే, సో ఏమంటారు? రేపు చూద్దాం కదా. ఓకే, PDF అయితే నేను ప్రొవైడ్ చేస్తా ఇప్పుడు అవ్వగానే. సో అండ్ రేపటి సెషన్లో అయితే మనం నీట్గా PYQs స్టాటిస్టిక్స్కి ఇంకా ప్రాబబిలిటీకి చేద్దాం. సో దట్ మనం క్లియర్గా అన్ని కవర్ చేస్తాం అనమాట. ఇస్ దట్ ఫైన్? ప్రాబ్లీ వీ కెన్ ఎండ్ ద సెషన్. ఓకే, ప్లీజ్ డూ లైక్ ద వీడియో, share it to your friends and share it to your friends and co-aspirants, and subscribe to Math Buddy Aditya. ఓకే, థ్యాంక్స్ గైస్. ఇవాళ అమెజాన్ పార్సల్ ఒకటి ఫోన్ చేసి ఇంకా మధ్యలో ఫుల్ డిస్టర్బ్ చేస్తాడు మనల్ని. సో అదనమాట. దట్స్ ఇట్ గైస్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ఇన్. థ్యాంక్ యూ సో మచ్. లెట్స్ టేక్ ఇట్ టుమారో. యా, బాయ్. థ్యాంక్స్ గైస్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ఇన్. రేపు చూద్దాం మళ్ళీ రేపటి సెషన్లో స్టాటిస్టిక్స్ ఇంకా ప్రాబబిలిటీకి PYQs చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.